వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. కృపాసత్య సంపూర్ణుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు అయ్యా. ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా మమ్మల్ని ఇక్కడ చేకూర్చినందుకు తండ్రి, నీ కృపను బట్టి ప్రభువా మమ్మల్ని ఇక్కడ ఏర్పరిచినందుకు నీకు వందనాలు ప్రభువా. అయ్యా, ఈ రాత్రి కాల సమయంలో తండ్రి ఉపదేశాన్ని చెప్పుతుండగా తండ్రి, ఉపదేశాన్ని అడ్డు చెప్పే సైతాను దురాత్మ అంధకార శక్తులను ప్రభువా యేసునామంలో బంధించి వేస్తున్నాం. అయ్యా, నీకు వందనాలు తండ్రి. నీ కృపతో ప్రభువా మమ్మల్ని నిలబెట్టి తండ్రి, నువ్వే మాట్లాడమని, మేము కాదయా మాట్లాడేది నువ్వే తండ్రి. వినగలిగిన శక్తిని ప్రభువా, గ్రహింపగలిగిన ఆత్మను ప్రభువా ఇక్కడికి వచ్చిన వారందరికీ దయచేయండి. మాతో అందరితో మాట్లాడండి తండ్రి. సహాయాన్ని దయచేయమని, నీ ఆత్మ నింపుదలను ప్రభువా మా మీద ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు మనకిచ్చిన అంశం షెకెలు ప్రభుని అద్భుతం అండి. షెకెలు ప్రభుని అద్భుతం. యేసు ప్రభువారు ఆయన జీవితంలో మూగవారికి మాటలను ఇచ్చాడు. మూగవారికి మాటను ఇచ్చి అద్భుతం చేసి కుంటివారిని నడిపించిన సందర్భం ఉంది. మూగవారిని మాటనిచ్చి గుడ్డివారికి ఆయన కళ్ళు తెరిపించి అద్భుతం చేసిన సందర్భం ఉంది. చనిపోయిన వారిని కూడా ఆయన తిరిగి లేపిన సందర్భం కూడా ఉంది. అయితే ఇవన్నీ యేసు ప్రభువారు చేసిన అద్భుతాలు, స్వస్థత అద్భుతాలు, ఆయన ఇతరులకు చేసిన స్వస్థత కార్యాలు. అయితే ఈరోజు మనం చదువుకున్న ఈ వాక్య భాగం వేరే ఇతరులకు చేసిన స్వస్థత కార్యం కాదు. ఎక్కడో సముద్రం, ఆ సముద్రంలో చేప నోట్లో ఒక నాణెం, చేప నోట్లో షెకెలు అనే ఒక నాణెం ఉంది. అది తీసుకొని పన్ను కట్టు అని పేతురు వారికి చెప్పారు. అయితే చేప నోట్లో షెకెలు ఉన్న సంగతి యేసు ప్రభు వారికి ఎలా తెలుసు? దీని గురించి మనం చదువుకుందాం. అయితే క్లుప్తంగా దీని గురించి ఒకసారి తెలుసుకొని మనం వాక్యదానంలోకి వెళ్దామండి. కపెర్నహూము అనే పట్టణానికి యేసు ప్రభు వారు ఒకరోజు వచ్చారు. కపెర్నహూము అనే పట్టణానికి యేసు ప్రభు వారు వచ్చి ఆ కపెర్నహూము అనే పట్టణంలో ఒక ఇంట్లో ఉన్నారు. ఇంట్లో ఉన్నప్పుడు ఇంటి బయట పేతురు గారు ఉన్నారు, ఇంటి లోపలేమో యేసు ప్రభు వారు ఉన్నారు. అయితే ఒక పన్ను వసూలు చేసేవాడు పేతురు దగ్గరకు వచ్చి, ఇంటి బయట ఉన్న పేతురు దగ్గరకు వచ్చి, పేతురు, మీ బోధకుడు పన్ను కట్టడా అని అన్నాడు. మీ గురువుగారు పన్ను కట్టడా అని అడిగితే, ఎందుకు కట్టడం, కడతాడు అని చెప్పి వీడు పన్ను అడిగిన విషయాన్ని యేసు ప్రభు వారి దగ్గరికి అడగటానికి ఇంటి లోపలికి వెళ్తాడు పేతురు గారు. అయితే వెళ్ళి యేసు ప్రభు వారిని ఆ పన్ను అడిగి ఆ మాటను అడిగే లోపే యేసు ప్రభు వారు పేతురు ఏం చెప్పాలనుకుంటున్నాడో, పేతురు ఏం మాట్లాడాలనుకుంటున్నాడో, ఏ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాడో ముందుగానే యేసు ప్రభు వారు ఎత్తి మాట్లాడతాడు. పేతురు, ఈ లోకపు రాజులు పన్ను ఎలా వసూలు చేస్తారు, ఎవరి దగ్గర వసూలు చేస్తారు, కుమారుల యొద్ద వసూలు చేస్తారా, లేదా అన్యుల యొద్ద వసూలు చేస్తారా అంటే అన్యుల యొద్దే వసూలు చేస్తారు, దాసుల యొద్దే వసూలు చేస్తారని పేతురు గారు సమాధానం ఇస్తారు. అయితే కుమారులు స్వతంత్రులే, మనం కట్టే పని లేదు, అయినా ఇతరులు అభ్యంతర పడకుండా మనం వెళ్ళి పన్ను కడదామని చెప్పి, నువ్వు వెళ్ళి సముద్రానికి వెళ్ళు, సముద్రంలో వలే గాలమే, చేప పడిద్ది, ఆ మొదటగా వచ్చిన చేప నోట్లో ఒక షెకెల్ ఉండిద్ది. ఈ షెకెల్ తీసుకొని నువ్వు పన్ను కట్టాలి, నేను పన్ను కట్టాలి కదా, నీ పేరు మీద నా పేరు మీద పన్ను కట్టిరా అని యేసు ప్రభు వారు పేతురు గారిని పంపిస్తాడు. అయితే యేసు ప్రభు వారు చేసిన ఇది స్వస్థత కాదు, ఇతరులకు చేసిన స్వస్థత కార్యం కాదు. ఎక్కడో ఆ చేప నోట్లో నాణెం ఉందని యేసు ప్రభు వారికి ఎలా తెలుసు? ఇది అద్భుతం, ఈరోజు ధ్యానించబోయే అద్భుతం అండి. అయితే షెకెల్ అంటే ఏంటి? షెకెల్ అంటే ఇశ్రాయేలీల దేశం యొక్క కరెన్సీ. మనకు రూపాయలను ఇశ్రాయేల్ దేశంలో షెకెల్ అలా. అయితే షెకెలు ఇప్పుడు రోజుల్లో ఒక షెకెల్ వచ్చేసి మన దగ్గర 30 రూపాయలతో సమానం. షెకెలు సర్వసాధారణంగా ఒక సిస్టమ్ కింద ఉన్నప్పుడు మనకి ట్యాక్స్ అనేది ఉండిద్ది. అంటే ఒక రాజ్యం కింద, రాజ్య పరిపాలనలో మనం ఉన్నప్పుడు మనకి పన్ను అనేది ఉండిద్ది. ఒక రాజు కింద రాజ్య పరిపాలనలో ఉన్నప్పుడు
పన్ను అనేది ఉండిద్ది. రాఘవ్ చద్దా అనే ఒక ఎంపీ, పార్లమెంట్ మెంబర్ ఆయన. అయితే పార్లమెంట్లో ఒక విషయం గురించి మాట్లాడాడు. ఏంటంటే, మనం కొనే పప్పులో పన్ను ఉంటుంది, మనం కొనే ఉప్పులో పన్ను ఉంటుంది. అంటే మనం కొనే ప్రతి వస్తువులో పన్ను ఉంటుంది. మళ్ళీ అదనంగా ఎందుకు పన్నులు మనం పెడుతున్నామని గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తే ఆయన్ని సస్పెండ్ చేశారు, రాఘవ్ చద్దా అనే ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని, ఎంపీని. అయితే యేసు ప్రభు వారు కూడా ఈ పన్నును కట్టే అవసరం లేదు, కానీ మనం ఇతరులు అభ్యంతరపడకుండా మనం పన్ను కడదాం అని చెప్పి ఒక ప్రణాళికను సిద్ధపాటు చేశాడు ఆయన. ఈ ప్రణాళికను సిద్ధపరిచిన విధానం, ఆయన ఆ ఏర్పాటు, ఇది ఒక గొప్ప అద్భుతం అండి. అయితే ఈ పన్నుల గురించి చెప్పుకుంటా పోతే మనకి సమయం సరిపోదు కానీ మన ఆత్మీయ జీవితానికి ఏం కావాలో నేర్చుకోవటానికి మనం ముందుకు వెళ్దాం, ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభు వారు ఇంటి లోపల ఉన్నాడు, ఇంటి బయట పేతురు గారు ఉన్నారు. ఇంటి బయట పేతురు ఉన్నప్పుడు పన్ను వసూలు చేసేవాడు వచ్చి పేతురు గారిని అడిగాడు కదా. అడిగిన వెంటనే పేతురు లోపలికి వెళ్ళి యేసు ప్రభు వారిని, మనోడు పన్ను వసూలు చేయడానికి వచ్చాడు, పన్ను కట్టాలని ఆ మాట చెప్పబోయే ముందే, అంటే యేసు ప్రభు వారికి ఆ మాట చెప్పక ముందే యేసు ప్రభు వారు ఏం చేశాడండి? యేసు ప్రభు వారు ముందుగానే పేతురు ఏమైతే మాట్లాడాలనుకుంటున్నాడో, పేతురు ఏ విషయం గురించి అయితే చెప్పాలనుకుంటున్నాడో, పేతురు దేని విషయం మాట్లాడాలనుకుంటున్నాడో, ఆయన మనసులో ఉన్న మాట ఏంటో యేసు ప్రభు వారు ముందుగానే చెప్పాడు. అవునండి, యేసు ప్రభు వారికి పేతురు మనసులో ఏముందో ముందే తెలుసు. పేతురు మనసులో ఏముందో కాదు, నీ మనసులో ఏముందో, నా మనసులో ఏముందో, మనందరి హృదయాల్లో ఏముందో కూడా యేసు ప్రభు వారికి తెలుసు. ఆయన అంతరంగములు ఎరిగిన దేవుడు. అందుకే కీర్తనల గ్రంథం 44వ అధ్యాయం ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనం. హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా. చాలండి. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ఆయన. అంటే నీ హృదయంలో, నా హృదయంలో, మనందరి హృదయంలో ఏముందో దేవునికి తెలుసు. అయితే ఆయన పరిశోధించక మానునా. అవునండి, ఆయన నీ హృదయంలో, నా హృదయంలో, మనందరి హృదయాల్లో ఏముందో తెలిసిన దేవుడు మనల్ని పరీక్షిస్తాడట. పేతురు గారిని కూడా పరీక్షించాడు. ఇంకా చెప్పాలంటే ఆయన మన గురించి అన్నీ తెలుసు, అన్ని విషయాలు తెలుసు. మనం ఎటు తిరుగుతాం, ఏం చేస్తాం అనే విషయాలు కూడా తెలుసు. ఇంకొక రెఫరెన్స్ చూద్దాం. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం దాకా చదువుకుందాం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నా తలంపులు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించి ఉన్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. చాలండి. మనం కూర్చోవటం తెలుసంట ఆయనకి, మనం నుంచోవటం తెలుసంట, మనం పడుకోవటం తెలుసంట. ఇప్పుడు నుంచొని కాళ్ళు నొప్పులు పడుతున్నాయి, కొంచెం సేపు కూర్చోవాలని మనం అనుకుంటాం. మనం కూర్చోవాలని మన మనసులోనికి రాకముందే దేవునికి తెలుసట. మనం నుంచోవాలనుకుంటాం, కాళ్ళు నొప్పులు పుట్టి కాళ్ళు పట్టకపోయి నుంచోవాలనుకుంటాం. నుంచోవాలన్న తలంపు మన మనసులోనికి రాకముందే దేవునికి తెలుసట. పడుకోవాలనుకుంటాం, దేవునికి ముందుగానే తెలుసట. నడవాలనుకుంటాం, పరిగెత్తాలనుకుంటాం, దేవునికి ముందుగానే తెలుసట. అంటే మనం ప్రతిదీ తెలుసట. ఒక పాటలో ఉండిద్ది కదా, కూర్చుండుట, లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నడచినను పడుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు. ధన్యవాదం
యేసు రాజా ధన్యవాదం, యేసు రాజా నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. చాలండి. అయితే మనం నుంచోవడం తెలుసు, కూర్చోవడం తెలుసు. మన గురించి మనం ఎటు తిరుగుతున్నాం, ఏం చేస్తున్నాం, కూర్చుంటామా, నుంచుంటామా, పడుకుంటామా, పరిగెత్తుతామా, ప్రతి విషయం యేసు ప్రభు వారికి తెలుసు అంటండి. అవును. అయితే పేతురుని పరిశోధించాడు. మన గురించి అన్నీ తెలిసిన దేవుడు మనల్ని పరిశోధిస్తాడు. పేతురుని కూడా పరిశోధించాడు. నువ్వు వెళ్ళి సముద్రానికి వెళ్ళి గాలం వేస్తే చేప పడిద్ది. మొదటగా వచ్చిన చేప నోట్లో షెకిల్ ఉండిద్ది, ఒక నాణ్యం షెకిల్ ఉండిద్ది. దాన్ని తీసుకొని నీకు నాకు పన్ను కట్టానన్నాడు. యేసు ప్రభు వారు ఆ మాట చెప్పినప్పుడు పేతురు వెంటనే వెళ్ళి ఆయన మాట విని చెప్పిన పని చెప్పినట్టు చేశాడండి. అయితే పేతురుకి చేపల పట్టడంలో చాలా అనుభవం ఉంది. ఆయన చేపల పట్టడంలో దిట్ట. ఎటు చేపలు పడతాయి, ఏ సమయంలో ఎక్కువ చేపలు పడతాయి, సంధ్యాకాలంలోనా ఉదయం పడతాయా అనే విషయాలన్నీ బాగా తెలుసు. మీకు తెలుసో తెలియదో, చేపలు పట్టడానికి 2 నెలలు గవర్నమెంట్ వారు సముద్రంలోకి పంపారు. ఎందుకు? చేపలు 2 నెలలు గుడ్లు పెట్టే టైం. ఆ సమయంలో చేపలు పట్టడానికి వెళ్తే కేసు. అంటే ఇట్లాంటి విషయాలన్నీ పేతురు గారికి బాగా తెలుసు. ఎన్నో సంవత్సరాల నుంచి పేతురు చేపలు పట్టే వృత్తిలో ఉన్నవాడు. అయితే ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి చేపలు పడుతున్నా ఆయన ఒక్కరోజు కూడా చేప నోట్లో షెకిల్ ఉండటం కానీ, బంగారం ఉండటం కానీ ఇలా ఆయన చూడలేదు. కానీ చెప్పిన మాట చెప్పినట్టు యేసు ప్రభు వారు చెప్పిన విధంగా వెళ్ళి ఆయన చెప్పిన పని చేశాడు. నువ్వు నేనైతే ఎన్నంటావండి? నిన్నే ఆ పరిస్థితి వస్తే యేసు ప్రభు వారు నీకు నాకు ఆ పనే చెప్తే, ఊరుకోండి ప్రభువా, చేపలు ఎందుకు పడతాయి మనకే, చేప నోట్లో షెకిల్ ఎందుకు ఉండిద్దాయా, ఒకళ్ళు ఉందే అనుకో, నేను వలేసినప్పుడే ఎందుకు పడిద్దాయా అని ఎన్నో అనుమానాలతో మనం వెళ్తాం. దేవుని కార్యాలు ఎలా ఉంటాయంటే మన మనసుకి అంతు చిక్కవండి. అయితే పేతురు అలా చేయలా. పేతురు ఎందుకు పడతాయా అనే క్వశ్చన్లు అల్లా. చెప్పిన వాడు చెప్పినట్టు యేసు ప్రభు వారు ఆయన మాట విని లోబడి విధేయుడై వెళ్ళి ఆయన మాటకు లోబడి చేశాడు కాబట్టి కార్యాన్ని చూశాడు. అవునండి. మనం ముందు ఆయన మాట వినాలి. బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం అని 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో ఉంటుంది. బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం. ముందు మాట వినాలి. మనం బలులు అర్పిస్తున్నామండి అంటే మనం ఆచార భక్తిని కొనసాగిస్తున్నాం, ఆచారంగా ఉంటున్నాం. కానీ బైబిల్ ఏం చెబుతుందో, వాక్యం ఏం చెప్తుందో, అసలు దేవుని మాట ఏముందో మనం ఎరగట్లేదు, మనం తెలుసుకోవట్లేదు. యేసు ప్రభు వారి దగ్గరికి ఒకరోజు పరిసయ్యులు వస్తారండి. పరిసయ్యులు వచ్చి, అయ్యా మీ శిష్యులు చేతులు కాళ్ళు కడుక్కోకుండా ఆహారాన్ని భుజిస్తున్నారు, ఎంత అపవిత్రత అని మాట్లాడితే యేసు ప్రభు వారు అంటారు, నోటి లోపలికి వెళ్ళేది మనిషిని అపవిత్రపరచదు, కానీ నోటి లోపల నుంచి వచ్చేది మనిషిని అపవిత్రపరిచిద్ది. మనమంతా ఉపవాసాలు ఉంటాం, మంచిది. ఈ 40 రోజుల్లో కూడా బాగా ఉపవాసాలు ఉంటాం. కానీ నోటిలోనికి పంపించుకునేది మనం ఆపుకుంటున్నాం, కానీ నోటి లోపల నుంచి వచ్చేది మనం ఆపుకోవట్లేదు. బూతులు, వంకర మాటలు, ఇతరుల గురించి తప్పుగా అబద్ధ సాక్ష్యాలు చెప్పే మాటలన్నీ మనం ఆపుకోకుండా ఎన్ని ఉపవాసాలు చేస్తే మనకేం ఉపయోగం? మన నోట్లో నుంచి వచ్చే దుర్మాటలు అంటే చెడు మాటలు మనం మాట్లాడకుండా ఆపుకోవట్లా. అవి ఆపుకోకుండా మనం ఆహారాన్ని ఆపుకుంటే ఏం ఉపయోగం? అది ఉపవాసం అవదు, పస్తు అయింది. అర్థమవుతుందండి? మనం ఈ ఆచార భక్తిలోనే కొనసాగిస్తున్నాం. అసలు దేవుని మాట ఏం చెప్తుంది, దేవుని పలుకు ఏం చెప్తుంది, వాక్యం ఏం చెప్తుంది, బైబిల్ ఏం చెప్తుంది అనేది ముందు మనం వినాలి. మనం అలా పేతురు విన్నాడండి. ఇంకా దేవుని మనం ప్రేమించామంటారు. ఆయన మాట వినటమే,
ఆయన ఆజ్ఞను గైకొనటమే ఆయన్ను ప్రేమించుట అని యోహాను సువార్తలో ఉండిద్ది. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఉండిద్ది. మనం ఆయన మాట వినేవారమై ఉండాలండి. మనం ఆయన మాట వినేవారమై ఆయనకు లోబడి విధేయత చూపి మనం బ్రతకాలి. మా సిరియా దేశంలో లేవా గొప్ప నదులు అని ఒక ఆయన అన్నాడు. మా సిరియా దేశంలో లేవా నదులు? ఈ దేశంలో యోర్దాన్లో నన్ను 7 సార్లు మునగమంటున్నారు అని నయమాను అన్నాడు. నయమాను కుష్ఠరోగి కలిగిన వ్యక్తి. అయితే ఆయన తర్వాత దాసుడు చెప్పిన తర్వాత 7 సార్లు వెళ్ళి యోర్దాను నదిలో మునిగాడు. 7 సార్లు యోర్దాను నదిలో మునగటం వల్ల ఆ నీళ్ళ వల్ల రాలా స్వస్థత. నయమానికి చెప్పిన మాట చెప్పినట్టు 7 సార్లు మునిగాడు కాబట్టి, లోబడ్డాడు, విధేయత చూపాడు కాబట్టి, చెప్పిన పని చెప్పినట్టు చేశాడు కాబట్టి ఆయనకి స్వస్థత వచ్చింది. ఎవరికి? నయమానికి. దేవుడు అబ్రహాముని పిలిచాడు. అబ్రహాము, నువ్వు నీ దేశాన్ని నీ తండ్రిని నీ బంధువుల ఇంటిని విడిచిపెట్టి నువ్వు రా అని పిలిస్తే అబ్రహాము లోబడ్డాడు. ఆయన మాటకు విధేయత చూపి వచ్చాడు. ఏమండి, ఈ రోజుల్లో ఆస్ట్రేలియాలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఎక్కడున్నా సరే మనం మన కుటుంబాన్ని వదిలిపెట్టి దూరంగా ఉన్నా సరే మనం రోజు ఫోన్లో మాట్లాడుకోవచ్చు, అవసరమైతే వీడియో కాల్ కూడా మాట్లాడుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఇంకా దిగులుగా ఉంటే కుటుంబం మీద మనం 6 నెలలకు ఒకసారి ఇంటికి కూడా రావచ్చు. అయితే ప్రయాణ సౌకర్యం లేని ఆ రోజుల్లో ఒక దేశం నుంచి మరొక దేశం వెళ్ళాలంటే ఎన్నో రోజులు పడతాయి. కానీ అబ్రహాము దేవుని మాటకు లోబడి తన తండ్రిని, బంధువుల్ని, తన ఇంటి వారందరినీ, తన దేశాన్ని వదిలిపెట్టి దేవుడు చెప్పిన పని చెప్పినట్టు ఆయన మాట విని వచ్చేసాడండి. అందువల్ల ఆయన ఇప్పుడు జనములకు తండ్రి అయ్యాడు, విశ్వాసులకు తండ్రి అబ్రహాం అయ్యాడు. నోవాహుని ఓడ కట్టమంటే, ఇంత పెద్ద ఓడ నేను ఎందుకు కడతా, నేను కట్టలేను ప్రభు అన్నాడా? అల్లా దేవుని మాటకు లోబడి ఓడ కట్టాడు. లోకమంతా మునిగిపోయింది, కానీ ఆయన తేలిపోయాడు, రక్షింపబడ్డాడండి. నోవాహు కుటుంబం. ఇస్సాక్కి 17-18 సంవత్సరాలు ఏజ్ ఉండొచ్చు, 17-18 సంవత్సరాల వయసు కలిగి ఉండొచ్చు. అబ్రహాము బలి ఇవ్వటానికి తీసుకెళ్తున్నప్పుడు. అయితే 17-18 సంవత్సరాలు అంటే చిన్నవాడేం కాదు. ఎవరు? ఇస్సాకు. అంతా తెలుసు, అంతా అవగాహన ఉంది, అన్ని మాటలు తెలిసిన వ్యక్తే. బలుల మీద మంచి అవగాహన కూడా ఉంది ఇస్సాకుకి. అందుకే తండ్రి బలి ఇవ్వటానికి కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, కత్తి ఉంది, అన్నీ ఉన్నాయి, మరి బలి పశువు ఏది అని అడిగాడు ఇస్సాకు. అయితే ఇస్సాకుకి అన్నీ తెలుసు, బలుల మీద మంచి అవగాహన ఉంది. కట్టెలు పేరుస్తారని, బలిపీఠం కడతారని, కట్టెలు పేరుస్తారని, బలి పశువుని కాళ్ళని కట్టేస్తారని, కట్టెల మీద పడుకోబెడతారని తెలుసు ఇస్సాకుకి. అయితే ఇస్సాకునే కాళ్ళు కట్టేస్తున్నప్పుడు, చేతులు కాళ్ళు కట్టేస్తున్నప్పుడు ఆయనకి నేనే బలి పశువునని డౌట్ రాలేదంటారా? ఆయన్ని కట్టెల మీద పడుకోబెట్టినప్పుడైనా నేనే బలి పశువుని నేనే అని రాలేదంటారా? ఆలోచన రాలేదంటారా? వచ్చే ఉండిద్ది. అయితే ఇస్సాకు 17-18 సంవత్సరాల వయసు, ఈయనేమో అబ్రహాము ముసలాయన. వెళ్ళిపోవచ్చు, పరిగెత్తిపోవచ్చు, నేనే బలి పశువుని, నన్ను చంపేస్తున్నాడని. కానీ తండ్రికి లోబడి విధేయత చూపి జీవించాడు. అక్కడ విధేయత చూపాడు. అందువల్లే ఆయన అక్కడ తప్పింపబడ్డాడు. ఈరోజు మనం ఆయన మాట వినాలి, మనం ఆయనకు లోబడాలి, లోబడి జీవించాలి. మనం ఆయన మాటకు లోబడితే మనకేమొస్తుంది? మనకేం లభిస్తుందండి? దేవుని మాటకు లోబడి విధేయత చూపితే మనకేమి లభిస్తుందంటే, ఇప్పుడు అబ్రహాం లోబడ్డాడు, విశ్వాసులకు తండ్రి అయ్యాడు, జనములకు తండ్రి అయ్యాడు. నోవాహు లోబడ్డాడు, రక్షింపబడ్డాడు.
ఇస్సాకు లోబడ్డాడు, తప్పింపబడ్డాడు. మరి నయమాను లోబడ్డాడు, స్వస్థత పొందాడు ఆయన. మరి నువ్వు నేను లోబడితే మనకేం లభిస్తుందో, మనమేం పొందుకుంటామో కొన్ని పాయింట్లు చూసుకుందాం. మొదటిది సామెతల గ్రంథం 3వ అధ్యాయము, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం. నీ ప్రవక్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. చాలండి. మొదటిది ఆయన మాటకు లోబడి మన ప్రవర్తన అంతా ఆయన చిత్తానికి వదిలిపెడితే, ఆయన మాటకు వదిలిపెడితే మన త్రోవలు సరళం అవుతాయంట. అంటే మన బ్రతుకులు మారతాయంట, మన స్థితి మారిద్దంట. వంకరగా ఉన్న మన బ్రతుకులన్నీ ఆయన మాట వింటే మారిపోతాయంటండి. అర్థమవుతుందా? సరే, రెండవది చూద్దాం. రెండవది సామెతల గ్రంథం 1వ అధ్యాయము 33వ వచనం. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చుచున్నా భయము లేక నెమ్మదిగా ఉండును. చాలండి. రెండవది సురక్షితంగా, ఏ భయం లేకుండా మనం నెమ్మదిగా ఉంటామంట. మనం సురక్షితంగా ఉంటామంట. అంటే మనకి దిగులు, బాధ, కష్టం, నష్టం, దుఃఖం, కన్నీరు ఏముండవండి. ఆయన మాటకు లోబడేవారం అయితే మనకి ఇలాంటివి ఏమి ఉండవు. రెండవది సేఫ్, అంటే మనం సురక్షితంగా ఉంటాం, ఏ భయం లేకుండా ఉంటాం. ఇంకొకటి కలతలు, కన్నీరు లేకుండా నెమ్మదిగా కూడా ఉంటాం. రెండవది ఆయన మాటకు లోబడితే. ఇంకా చెప్పాలంటే మనకు సహాయం చేయడం కోసం, మనకి ఏ కీడు వచ్చినా, ఒకవేళ కీడు ఏదన్నా వచ్చినా సరే మనకు సహాయం చేయడం కోసం ఆయన దేవదూతల్ని మన దగ్గరకు పంపిస్తాడట. దేవదూతల్ని రాత్రి పగలు దేవదూతల్ని మన దగ్గరకు పంపించి మనకి కాపు కాయటానికి ఉంచుతాడట. మన పాదాలకు రాయి కూడా తగలదట. ఆయన దేవదూతలు మనకు పరిచర్య చేయటానికి వస్తారటండి. అందుకే రాత్రియు పగలను పాదములకు రాయి తగులాకుండా మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా, మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా. అంటే మనకు పరిచర్య చేయటం కోసం దేవదూతలు ఉంటారంట, దేవదూతలు వస్తారట. మనం సురక్షితంగా ఉంటామంట. మూడవది చూద్దాం, ఆయన మాటకు లోబడితే మనకేం లభిస్తుంది అనేది మూడవది చూద్దామండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుణ్ణి పోలి ఉండెను. చాలండి. ఇసుక మీద ఇల్లు కడితే ఉండిద్దా? తుఫాను వచ్చినా, వాన వచ్చినా, వరద వచ్చినా పడిపోయిద్ది, కూలిపోయిద్ది. కానీ బండ మీద కట్టిన ఇల్లు ఎలా ఉండిద్దంటే, ఏ తుఫాను వచ్చినా, గాలి వాన వరద వచ్చినా బండ మీద కట్టిన ఇల్లు కూలిపోదండి, స్థిరంగా ఉండిద్ది. మనం యేసు అనే బండ మీద మనం నివసిస్తే మనం స్థిరంగా ఉంటాం. ఆయన మాట విని ఉంటే మనం స్థిరంగా ఉంటాం. విశ్వాస జీవితంలో స్థిరత్వంగా మనం బ్రతుకుతామండి. మూడవది స్థిరత్వం. మొదటిది మన త్రోవలను సరళం చేస్తాడు. రెండవది మనం సురక్షితంగా ఉంటాం. మూడవది స్థిరంగా ఉంటాం. నాలుగవది ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే
నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. చాలండి. అయితే రెండవది, మనల్ని దేవుడు హెచ్చిస్తాడు. నాలుగవది మనల్ని ఆయన మాట వింటే మనకు ఆశీర్వాదం లభిస్తుంది. మనల్ని హెచ్చిస్తాడట. తగ్గించబడిన వాడు హెచ్చించబడును. మనం ఆయన ముందు ఆయన మాట విని లోబడి తగ్గింపబడితే మనం ఈ లోకంలో హెచ్చింపబడతామండి. ఐదవది చూద్దాం, చివరిది ఇది. ఐదవది యాకోబు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. చాలండి. ఐదవది ఏంటండి? సైతాను మీద, అపవాది మీద అధికారం మనకిస్తున్నాడు. అంటే దేవుని మాటకి మనం లోబడితే, మనం ఆయన పేరు చెప్తే వాడు మన దగ్గర నుంచి పారిపోతాడంట. వాడిని మనం ఎదిరించే శక్తిని దేవుడు ఇస్తాడట, అపవాదిని. ఆయన మాట లోబడి, ఆయన మాటకి మనం లోబడి ఆయన పేరు చెప్తే చాలు, వాడి సైన్యం వెళ్ళిపోయిద్దంట, పారిపోతారంట, వణికిపోతారట. యేసుని నామం ఉచ్చరింపగనే సాతాను సైన్యము వణుకుచున్నది. వాడి సైన్యం వణికిపోతారంటండి. మనం ఏం చేయాలి? మనకి ఈ 5 రావాలంటే మనం ఆయన మాటకు లోబడి విధేయత చూపాలి. అయితే పేతురు లోబడ్డాడండి. ఆయన మాట విన్నాడు, చెప్పిన పని చెప్పినట్టు చేశాడు కాబట్టే పేతురు గారి ఒక గొప్ప కార్యాన్ని చూశాడు. చేప నోట్లో ఆ నాణెం ఉన్నప్పుడు ఆశ్చర్యపోయాడు. అయ్యో, నిజంగానే ఉందే అని ఆశ్చర్యానికి గురయ్యాడు. పేతురు ఆ ప్రతిఫలం ఏం దక్కిందంటే, దానికి ఆయన చెప్పిన మాట చెప్పినట్టు చేయటం వల్ల ఆయనకి ఏ ప్రతిఫలం దక్కిందంటే, పేతురు కట్టాలి కదా పన్ను. పేతురు కట్టాల్సిన పన్ను కూడా యేసు ప్రభు వారు కట్టేశాడు. అర్థమవుతుందా? పేతురు కట్టాల్సిన పన్ను కూడా యేసు ప్రభు వారే కట్టేశాడు. అంటే యేసు ప్రభు మాట మనం వింటే మన ప్రతి అవసరత తీరిపోతుందండి. ఆయనలో ఉంటే మనకి ఏ అవసరత ఉందో ఆ అవసరత తీరిపోతుంది. పేతురే కాదు, చేప కూడా లోబడింది. మనిషే కాదు, మత్యము కూడా లోబడింది. దేవుని మాటగా సమస్తం లోబడుతుందండి. అయితే యోబు గ్రంథం మనం ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం 12వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును, సముద్రములోని చేపలను నీకు దానిని వివరించును. చాలండి. అయితే చిన్నప్పుడు మా నాన్న పక్కన పడుకొని మా నాన్నని పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నీ అడుగుతూ ఉండేవాడిని. నాన్న, ఈ ఆకాశం ఎంత పెద్దది? మన దేశం ఎంత పెద్దది? మన ప్రపంచం ఎంత పెద్దది? సూర్యుడు ఎంత పెద్దోడు? దేవుడు ఎంత పెద్దోడు అని నేను ఎట్లాంటి ప్రశ్నలన్నీ అడుగుతూ ఉండేవాడిని. దేవునికి ఆకాశాన్ని జానతో కొలిచాడంట ఆయన. ఆయనకు ఆకాశం ఎంత ఉంటుందో తెలుసు, భూమి ఎంత ఉంటుందో తెలుసు, సముద్రం ఎంత ఉంటుందో తెలుసు, దాని పొడవు తెలుసు, వెడల్పు తెలుసు, దాని లోతు ఎంత ఉంటుందో తెలుసు. దేవునికి ఈ సముద్రంలో చేపలు ఎన్ని ఉంటున్నాయో తెలుసు, ఆ చేపలు ఎటు తిరుగుతాయో తెలుసు, ఆ చేపలు ఏం తింటాయో తెలుసు, ఎప్పుడు చనిపోతాయో తెలుసు, ఎప్పుడు పట్టబడతాయో తెలుసు. అంటే యేసు ప్రభు వారికి, దేవునికి సమస్తము తెలుసండి. ఆయనకి సమస్తము తెలుసు. ఇక్కడ యోబు గ్రంథంలో చేపను చూచి నేర్చుకొనుము అంటున్నాడు. అంటే చేప మనకి బోధిస్తుందంట. సూర్యచంద్రులు ఆయన మహిమను వ్యక్తపరుస్తున్నాయి. చేపలు కూడా
మనకి ఏదో ఒకటి బోధించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అయితే మనం చేపను చూసి ఏం నేర్చుకోవాలి? మనం చేపను చూసి, చేప జీవితాన్ని చూసి మనం ఏమి నేర్చుకోవాలంటే, మనం బ్రతికున్న చేపలా ఉండాలండి. బ్రతికున్న చేప అంట ప్రవాహానికి ఎదురెళ్ళిపోయిద్దంట, ఎదురీదిద్దంట. మనం బ్రతికున్న చేపలా ఉండాలి అంటే ఈ లోకానికి ఎదురెళ్ళాలి. చచ్చిన చేప ప్రవాహం ఎడిపోతే అటు కొట్టకపోయిద్ది. కానీ బ్రతికున్న చేప ప్రవాహానికి ఎదురీదిద్ది. మనం ఈ లోకం ఆచారాల చొప్పున మనం వెళ్ళకూడదండి. మనం ఈ లోకానికి ఎదురెదాలి. చచ్చిన వారి వలె మనం ఉండకూడదు. చచ్చిపోయిన వారి వలె మనం ఉంటే మనం ఈ లోకంలో పాటు కొట్టుకొని వెళ్ళిపోతాం. చచ్చిన వారి వలె ఎలా ఉంటామంటే, ఒక సేవకుడు చెప్పాడు, ఆదికాండం 1వ అధ్యాయంలో సృష్టి ఆరంభంలో దేవుడు భూమితో మాట్లాడాడంట. దేవుడు భూమితో మాట్లాడినప్పుడు భూమిలో నుంచి చెట్లు వచ్చినాయి. తర్వాత దేవుడు జలాలతో, నీళ్ళతో మాట్లాడాడంట. దేవుడు నీళ్ళతో మాట్లాడినప్పుడు నీళ్ళల్లో నుంచి చేపలు వచ్చినాయి. మూడవసారి దేవుడితోనే మాట్లాడాడంట. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోనే మాట్లాడాడట. మూడవసారి దేవుడితోనే మాట్లాడినప్పుడు ఎవరు వచ్చారు? మనిషి వచ్చాడు. మొదటిసారి దేవుడు భూమితో మాట్లాడినప్పుడు చెట్లు వచ్చినాయి. చెట్టు భూమి కలిసి ఉండాలి. ఈ భూమి నుంచి చెట్టు వేరు చేయబడితే చెట్టు చచ్చిపోయిద్ది, భూమికి ఏం కాదు. రెండవది, దేవుడు నీటితో మాట్లాడాడు. నీరు చేప కలిసి ఉండాలి. చేపలు వచ్చినాయి కదా, నీటితో మాట్లాడితే నీరు చేప కలిసి ఉండాలి. నీటి నుంచి చేపను వేరు చేయండి, చేప చచ్చిపోతుంది, నీటికి ఏం కాదు. మూడవది, దేవుడితోనే మాట్లాడితే మనం వచ్చాం, నువ్వు నేను వచ్చాం. మనం దేవునితో కలిసి ఉండాలి. మనము దేవునితో సహవాసం తప్పితే, ఆయనతో కలిసి ఉండే ఆ పద్ధతి తప్పితే, అంటే ఆయన మనం విడిపోతే మనం చచ్చిన వారి వలె, చచ్చిన చేపల ఈ లోకంలో పడి కొట్టుకొని పోతాం. మనం ప్రవాహానికి ఎదురేదాలండి, అంటే ఈ లోకానికి ఎదురేదాలి. ఈ లోకంలో ఈ ఆచార భక్తి అనేది మనం కొనసాగిస్తున్న భక్తిని చేతే ఎనరో. బైబిల్ ఏం చెప్తుంది, వాక్యం ఏం చెప్తుంది అని మనం దాని గురించి ఆలోచించాలి. అయితే మనం ఈ లోకంలో పడి ఈ ఆచార భక్తిని కొనసాగిస్తా కొట్టుకొని పోకూడదు. ముందు వాక్యం ఏం చెప్తుంది, ఇది బైబిల్లో ఉందా లేదా, దేవుడు ఏం చెప్తున్నాడు అనే విషయాల గురించి మనం ఆలోచించి ఆయన మాట వినేవారమై ఉండాలి. అప్పుడే మనం బ్రతికున్న చేపలా ఏమవుతాం, ప్రవాహానికి ఎదురీది వెళ్ళిపోతాం. ఏమండి, మన పశువులు, కుక్కలు అన్నీ ఏడవటం చూసారా మీరు? కుక్కలు ఏడవటం, వాటి కన్నీరు చూశారు, కుక్కలు ఏడవటం చూశారు, పశువులు ఏడవటం చూసే ఉంటారు. అయితే నీటిలో ఉన్న చేప ఏడవటం, వాటి కన్నీరు మీకు తెలుసా? నాకైతే తెలియదు, మీకు తెలుసా? తెలియదు. కానీ నీటిలో ఉన్న చేప ఏడుస్తుందో లేదో దేవునికి తెలుసు. ఆ చేప ఏడుస్తుందో, బాధపడుతుందో, ఎలా ఉందో, సంతోషంగా ఉందో, దుఃఖంలో ఉందో దేవునికి తెలుసు. యేసుప్రభు వారికి తెలుసండి చేప ఏం చేస్తుందో, ఎలా ఉందో, దాని మనసు ఎలా ఉందో. అంటే ఎక్కడో నీటిలో ఉన్న చేప గురించి ఆలోచించిన దేవుడు, అది ఏడుస్తుంటే తెలిసిన దేవుడు, నువ్వు ఏడుస్తుంటే, నువ్వు కన్నీరు విడుస్తుంటే దేవునికి తెలియదా? తెలుసు ఆయనకి. మనకి ఈ చేపే కాదు, ఇంకొక చేప ఉంది, దేవుని మాటకు లోబడిన చేప. లోబడిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. యోనా నినివే పట్టణానికి వెళ్ళమంటే తర్షీషుకి వెళ్ళాడు. తర్షీషుకి వెళ్ళడానికి ఆయన ఓడెక్కాడు. దేవుడు ఏం చేశాడండి, ఆయన లోబడలా, ఆయన మాటకి, దేవుని మాటకి యోనా గారు లోబడకపోతే దేవుడు ఆయన సముద్రంలో పడేసేటట్టు చేసి లోతుల్లోనికి తీసుకొని పోయి ఆయన చేపకి ఆజ్ఞ ఇచ్చి నువ్వు మింగని, చేప కడుపులో బుద్ధి వచ్చిందాకా యోనా గారికి ఆ లోతుల్లో లోబడటం అనేది నేర్పించాడు.
అగాధపు సముద్రం లోపల ఆయనకి లోబట్టడం అనేది దేవుడు నేర్పించాడండి. చేప మాట వింది. యోనా గారు 3 రోజులు చేప గర్భంలోనే ఉన్నాడు, చేప కడుపులోనే ఆయన ఉన్నాడు. ఆయనకి బుద్ధి వచ్చిందాకా దేవుడు ఆయన కడుపులోనే, సముద్రం అడుగు భాగాల్లోనే, అగాధంలోనే ఉంచాడు. ఈరోజు నువ్వు నేను ఎటేటో తిరిగినా, ఆయన మాటకు లోబడక ఎటేటో ఉన్నా సరే మనకి బుద్ధి వచ్చేటట్టు దేవుడు చేస్తాడు. మనం అగాధపు స్థితిలోనికి వెళ్ళేటట్టు దేవుడు చేసి, మనకు బుద్ధి వచ్చేటట్టు చేసి ఆయన దగ్గరికి తెప్పించుకుంటాడు. అయితే యేసు ప్రభు వారు మాటకి పేతురు లోబడ్డాడు. మనము లోబడాలండి, మనం లోబడి జీవించాలి. ఆయన మాటకి లోబడి జీవిస్తే మనకి ఇందాక చెప్పుకున్నాం కదా 5, ఈ 5 లభిస్తాయి. ఆయన మాటకు లోబడి మనం కన్నీరు విడిచే వారం అయితే మన కన్నీరు వృధాగా పోదు. నువ్వు ఏడుస్తున్నావు దేవుని మందిరంలో కూర్చొని, మనం అంతా ఏడుస్తున్నాం, కన్నీరు విడుస్తున్నాం ఆయన మందిరంలో కూర్చొని. అయితే నువ్వు కార్చిన కన్నీరు నేల మీద పడి ఆరిపోతున్నాయి అనుకుంటున్నారా? బండల మీద పడి నువ్వు కార్చిన కన్నీరు ఆరిపోతున్నాయి, ఇంకిపోతున్నాయి అనుకుంటున్నారా? లేదండి. నువ్వు కార్చిన కన్నీరు ఏమవుతున్నాయో తెలుసా? కీర్తనల గ్రంథం 56వ అధ్యాయం చూద్దాం. కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 8వ వచనం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. చాలండి. నీ కన్నీరు, నువ్వు కార్చిన కన్నీరు వృధాగా పోవట్లేదు. దేవుని దగ్గర ఒక బుడ్డు ఉందంట. నువ్వు కార్చిన ప్రతి కన్నీటిని బొట్టుని ఆయన దగ్గర ఉన్న బుడ్డిలో వేసుకొని పుస్తకంలో రాసుకుంటున్నాడంట. నీ కవిలలో కనబడును కదా. కవిల అంటే పుస్తకం, కింద పుట్టినోట్లో ఉంది చూడండి. అంటే ఆయన దగ్గర ఉన్న ఒక పుస్తకంలో రాసుకుంటున్నాడంట. అంటే నువ్వు కార్చిన ప్రతి కన్నీటి బొట్టు కూడా ఆయన దేవుడు నీకు తర్వాత ప్రతిఫలాన్ని ఇస్తాడు. వృధాగా అయితే పోవట్లేదు, నీకు సమాధానాన్ని ఇస్తాడు. ప్రతి బొట్టుకి సమాధానం చెబుతాడండి తర్వాత దేవుడు. ఆయన మాటకు లోబడి విధేయత చూపి మనం ఉంటే, మనం అలా ఉండి ఆయనకు విధేయులమై ఆయన మాట విని దేవుని రాజ్యంలో, ఆయన రాజ్యంలో ఉండాలి. ఆయన రాజ్యంలో ఉంటేనండి మనకు పన్నులు ఉండవు. ఈ లోకంలో ఉంటే మనం భారతదేశంలో ఉన్న పన్ను కట్టాలి, అమెరికాలో ఉన్న అండమాన్లో ఉన్నా కానీ పన్నులు కట్టాలి. కానీ ఈ లోకపు రాజ్యంలో ఉంటే పన్నులు కట్టాలి. కానీ ఆయన రాజ్యంలో ఉంటేనండి పన్నులు ఉండవు, కలతలు ఉండవు, ఆకలి దప్పులు ఉండవు. కలతలు లేని, కన్నీరు లేని, ఆకలి దప్పులు అసలే లేని ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా. అర్థమైందా? ఆయన రాజ్యంలో ఉంటే మనం పన్నులు కట్టాల్సిన పని లేదు. మనకి బాధ, దుఃఖం ఏముండవు. మనకు ఒకటే సంతోషం, ఆనందమే ఆయన రాజ్యంలో ఉంటే. అట్లాంటి రాజ్యంలో ఉండటానికి మనం నిత్యం ఆయన మాటకు లోబడి జీవించేవారమై ఉండాలని ప్రార్థిస్తూ ఈ సందేశాన్ని ఇంతటితో ముగిస్తున్నానండి. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజెప్తూ, ఈ మాటలు విన్న మీ అందరికీ నా వందనాలు తెలియజెప్తున్నాను.